గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇచ్చాపురం పిల్ల వ్లాగ్స్. సో నేనైతే ఒక సీక్రెట్ని రివీల్ చేయబోతున్నాను. దానికి ముందు మన వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేసుకోండి. సో చాలా మంది అడుగుతున్నారు నా హెయిర్ గ్రోత్ ఎలాగవుతుందని. దానికి నేను ఒక ఆయిల్ యూస్ చేస్తున్నాను. అది హోమ్ మేడ్ ఆయిల్. సో చూసారు కదా, అది యూస్ చేసినట్టే నా హెయిర్ ఎంత గ్రోత్ అయ్యిందో. ఉండండి ఒకసారి అన్నట్టు తిరిగి చూపిస్తాను. చూసారు కదా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మా పాపకి నేను యూజ్ చేస్తున్న ఆయిల్ని మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. అక్కడ ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ వేసాము. ముందుగా మందార పువ్వు అండి, మందార ఆకులు, నెక్స్ట్ కరివేపాకు, అలోవెరా, గోరింటాకు ఇవండి. నెక్స్ట్ ఆడించిన ఒరిజినల్ ఆయిల్ అండి, అది కోకోనట్ ఆయిల్. ఇవన్నిటిని పొయ్యి మీద పెట్టాను. అది హీట్ చేస్తున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులోన కొంచెం ఆముదం కూడా వేసానండి. అది మిస్ అయిపోయింది. కొంచెం ఆముదం వేసుకోండి. ఈ ఆయిల్ సిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, స్లోగా పెట్టుకోవాలి, సిమ్లోనే. ఇప్పుడు అందులో వేసుకుందాం ఇంగ్రీడియంట్స్. ముందుగా మందార పువ్వు వేసుకుందామండి. సిమ్లోనే ఉంచాలండి ఫ్లేమ్ మాత్రం. నెక్స్ట్ కొంచెం మెంతులు వేసుకుందాం. తర్వాత కరివేపాకు, ఫ్లేమ్ మాత్రం సిమ్లో ఉంచలేదంటే, హీట్లో ఉంచకూడదు. మందారాకులు, ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే ఉండడం వల్ల ఏంటంటే అందులో ఉన్నవంతా ఆయిల్లోకి దిగుతాయి. గోరింటాకు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ గోరింటాకు కొంచెం ఎక్కువ ఉందనేసి కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇందులోన ఇప్పుడు అలోవెరా వేసుకుందామండి. అగోండి, అలోవెరా కూడా వేస్తాను. ఇవన్నీ స్లో ఫ్లేమ్లోన చేయాలి, బాయిల్ చేయాలి. బాయిల్ చేయడం వల్ల అగోండి చూపిస్తున్నాను, స్లో పెట్టాను, సిమ్లో పెట్టాను. అందులో ఉన్న ఆయిల్లోనికి ఏంటంటే ఇప్పుడు ఆయిల్ కాస్త గ్రీన్ కలర్లోకి రెడీ అవుతుందండి. ఈ మందార పువ్వు, నెక్స్ట్ మందారాకు, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల వాటిలోనూ చూడండి మరుగుతున్నాయి కదా, అది హెయిర్ గ్రోత్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది. మా పాపకి చాలా షార్ట్ హెయిర్ ఉందండి. ఈ ఆయిల్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ మాత్రం చాలా గ్రోత్ అయ్యింది. నాకు కూడా జుట్టు ఊడడం చాలా వరకు ఆగింది. డాండ్రఫ్ అయి కూడా పోయింది. అగుండి మరుగుతుంది, సిమ్లోనే కలుపుతున్నాము. చూడండి, మీకు చూపిస్తున్నాను, కలర్ చేంజ్ అవుతుంది కదా, అది చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ఈ ఆయిల్ మీ ఇంట్లో ట్రై చేసి మీ హెడ్కి అంటే హెయిర్కి ఎట్టుకొని, చాలా బాగుంటుంది, యూస్ఫుల్. ఇది మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి, మా కామెంట్ బాక్స్లోన తెలియపరచండి. ఆముదం కూడా కన్ఫామ్గా వేసుకోండి. నేను అది స్కిప్ అయిపోయింది అనమాట, అది వేయడం. అది వేసాను బట్ స్కిప్ అయిపోయింది. అక్కడ మరుగుతుంది.
అలా సిమ్లోనే ఉంచానండి. హై ఫ్లేమ్లో పెడితే అందులో ఉన్న కావలసినవన్నీను మన హెయిర్ గ్రోత్ కావాల్సినవన్నీ రసాయనాలు అంటే అందులోనివన్నీ దిగుతాయి కదండి. అవి ఏంటవుతాయంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల సరిగ్గా బాయిలింగ్ అవ్వక ఆయిల్ బాగా హీట్ అయిపోయి దానికి కావలసిన ఇది పోతుందన్నమాట. అందువల్ల సిమ్లోనే ఉంచాలి ఆయిల్ని, ఎప్పుడు కూడా సిమ్లోనే బాయిల్ చేయాలి. ఈ ఆయిల్ రాసించి కన్ఫామ్గా మా పాపకైతే చాలా హెయిర్ గ్రోత్ అయింది. ఇది చాలామందికి తెలుసుంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. నేనైతే ఈ హోమ్ రెమెడీ యూజ్ చేశానండి. మా పాపకి ఆయిల్ అయితే అదే మిల్లిలో ఉంటుంది కదండి, అదే కొబ్బరి ముక్కలు వేసి చేస్తారు, గానుగా చేయిస్తారు అందులోన. అంటే లాస్ట్ అయిపోయిందని హైలో ఒకసారి మా పాప పెట్టిందండి, ఆఫ్ చేశాను ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు బాటిల్లో తీసుకోవాలి. అగోండి చల్లగా అయిపోయింది, నేను బాటిల్లో తీస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో ఇంకా చాలా ముందున చాలా ఉన్నాయండి. అవన్నీ మీకోసం మేము షేర్ చేసుకుంటాము. మీరు మా కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాకు మీరు సపోర్ట్గా ఉంటే చాలా థ్యాంక్స్గా ఉంటాం మేము కూడా. సో ఇగోటి బాటిల్ వేస్తాం, ఇగో ఇదే ఆయిల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇచ్చాపురం పిల్ల బ్లాగ్స్.